ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు, ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ పల్లకిలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే. ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, బంగారు బొమ్మ. మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ. పరిమళాల గంధపు బొమ్మ, సున్నితాల గాజు బొమ్మ. పుట్టి నింట లేత బొమ్మ, మెట్టి నింట సీత బొమ్మ. ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము, మాటరాని బొమ్మలమయ్యాము. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. అతిథులంటే దేవుళ్ళని అర్థం కదా. ఈ పందిరి నీరాకతో మందిరమే అయింది. నాపై మీ చల్లని చూపే వరముల వరదైంది. ఈ అతిథి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యంగా ఉండాలని. నీ బ్రతుకంతా బాగుండాలని. పల్లకి
పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. నేను వివాహానికి రావాలని అనుకున్నాం కానీ వేరే కార్యక్రమం చేత రాలేకపోయాం. ఈరోజు ఇక్కడ రావడానికి దేవుడు కృపను గ్రహించాడు. వారు కేక్ కట్ చేయబోతున్నారు. అందులో తీపి మాత్రమే ఉంటుంది. జీవితంలో అన్ని రుచుల కలయికే జీవితం. అందులో సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఎడబాటు ఉంటుంది. అన్నిటినీ సహించాలి. నేను మీకు మరి ప్రకాష్ తేజస్వి మీకు నేను ఒక లేఖన భాగాన్ని చూపిస్తున్నాను. గమనించండి. మీ జీవితాలు నిన్నటి వరకు విడివిడిగా ఉన్నాయి. నిన్నటి నుంచి మీ నడక ఎలాగ ఉండాలి అని అంటే ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మీ జీవితము ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనగా there is 4 letters LOVE. ఈ లోకంలో ప్రేమ అనేదానికి ఆకర్షణ కూడా ప్రేమ అంటారు. మీరు అలా ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నారు. ఒకరి ఎడల ఒకరి ప్రేమ. ఎటువంటి ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభువు మన ఎడల చూపించిన ప్రేమ కలిగి ఉండాలి. రెండవది 10వ వచనంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. మీ జీవితం అంతా కూడా యువర్ లైఫ్ మస్ట్ బి ట్రాన్స్పరెన్సీ. ఒకరి ఎడల ఒకరు వెలుగు కలిగి జీవించాలి. మూడవదిగా జ్ఞానముగా నడుచుకోవాలి. వాక్ ఇన్ విజ్డమ్. ఇఫ్ యు వాక్ these 3 aspects, if you walk towards Jesus Christ, you will be united. వ్యక్తిగతంగా మేము విడివిడిగా నడుస్తాము అని అంటే మీ జీవితాలలో ఎక్కడికి వెళతారో తెలియదు. కానీ శాంతి సమాధానం కలిగి ఉండాలి అని అంటే look to Jesus and walk to Jesus, and you will be in love, you will be in light, and you will walk in wisdom. May God bless these words in your life. ఈ సమయంలో ఇద్దరి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. మీ ఇద్దరు కలిసి ఒక ఇల్లు కట్టారు. ఈ కట్టిన ఇంటిని యేసయ్యను ఆహ్వానిస్తే ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది. కనుక మరి వారు ఇప్పుడు ఆ కేక్ కట్ చేయబోతున్నందుకు ఈ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిలు ఇద్దరు, హీ ఈజ్ సన్ ఇన్ లా, చట్ట ప్రకారంగా నీకు కుమారుడు. షీ ఈజ్ సన్ డాటర్ ఇన్ లా, చట్ట ప్రకారంగా నీకు కుమార్తె. కనుక మీ ఇద్దరు కలిసి ఆ కేక్ కట్ చేయించాలని నేను కోరుతున్నాను, ప్రార్థన చేసుకున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నీ కృపా సింహాసనం యొద్దకు వస్తూ ఉన్నాము. ఈ సాయంకాలపు వేళ ప్రకాష్ తేజస్వి వారి యొక్క గృహస్థ జీవితంలో నీవు వారిని ఏకపరిచి ఈ దినము ఈ విధంగా కుటుంబస్తులతో, బంధువులతో, ఆ మిత్రులతో సంతోషించడానికి ఇచ్చినటువంటి సమయమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఈ దినము మొదలుకొని వారి జీవితాంతము వరకు లేక నీ రాకడ పర్యంతము వారు ప్రేమ కలిగి వెలుగుల్లో జీవించుచు జాగ్రత్తగా జీవించుటకు నీ సహాయం దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కుటుంబమును బట్టి ఆనందించుటకు, సంతోషించుటకు, నీ రాకడలో కనబడుటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, ఇరు కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని, అలనాడు కానా వివాహములో లోటు లేకుండా చేసిన దేవా, ప్రకాష్ తేజస్వి యొక్క జీవితాలలో ఏ విధమైన లోటు జరగకుండాన్నట్లుగా నీ శిలువ చాటున ఈ బిడ్డలను కాపాడి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.
చూడగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసే. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నీ కృపా సింహాసనం మీదకు వస్తూ ఉన్నాం. ఈ సమయమందు ప్రకాష్ అలాగే తేజస్వి వారి యొక్క వైవాహిక జీవితమును నీ చిత్తములో ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు. ఇరు కుటుంబాలను బట్టి నేను స్తుతిస్తున్నాం. భాస్కర్ గారి యొక్క కుటుంబాన్ని బట్టి, సురేష్ గారి యొక్క కుటుంబాన్ని, వారి తోబుట్టులను బట్టి నీ నామమునకు మహిమ కలిగినట్లుగా ఈ వివాహ జీవితం ద్వారా ప్రకాష్ తేజస్విని కుటుంబానికి, సంఘమునకు, సమాజమునకు ఆశీర్వాదకరముగా, వారికి దీవెనకరంగా ఉంచుమని ఈ సాయంకాలం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిని నీ పరలోకపు దీవెనలతో నింపమని ఈ సాయంకాలపు ప్రార్థనను యేసు పరిశుద్ధ నామమున సమర్పించి పొందుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, సమస్తమైన ఆదరణను కలిగించు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, భద్రత తలలు వంచిన మనకును వివాహ స్థితిలో జతపరచబడి కుటుంబ జీవితాన్ని కొనసాగించబోతున్నటువంటి ఈ నవ దంపతులకు ఇప్పుడు యేసు వచ్చు వరకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఇమ్మాయి మీద కృంభరించును దేవా, రంగర ప్రేమవర్షము కృంభరించును దేవా. లైట్ పెడితేనే మంచిది బాబు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా, సప్త పదులు మెట్టినా, సన్ని
కళ్ళు తొక్కిన సప్తపదులు మెట్టిన మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది స్వప్న జీవితం. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది స్వప్న జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
కావాలని మది తలచి ఒంటరైన దామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము లేక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి